ప్రపంచవ్యాప్తంగా పుష్ప మానియా కొనసాగుతుంది. మూడో రోజు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి వెంకీ కాంప్లెక్స్తో పాటు ఎస్విసి అదేవిధంగా ఆనంద్ సినీ కాంప్లెక్స్లో ఈ పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దీంతో పాటు రాజ్ థియేటర్లో కూడా ఉన్నటువంటి మరోవైపు భరత్ థియేటర్లో కూడా మూడో రోజు సినిమాలు కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కలెక్షన్ల వర్షం ఎలా కురిపిస్తుంది, ఈ సినిమా చూసేందుకు మరి ఎలా ఉంది అనేటువంటి అంశం మీద, ఈ థియేటర్లో ఎంతమంది వచ్చారు, కలెక్షన్లు ఎలా నడుస్తున్నాయటువంటి అంశం మీద వెంకీ థియేటర్కి వచ్చాం మనం. వెంకీ థియేటర్లో ఉన్న కలెక్షన్ల వర్షం ఎలా కురిపిస్తున్నారు, జనం పబ్లిక్ ఎలా వస్తున్నారు, ఈ పుష్ప 2 సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారనే అంశం మీద ఒకసారి సినిమా థియేటర్లోకి వెళ్దాం. సినిమా థియేటర్లో ఉన్నటువంటి అంశాలను ఎలా ఉంది అని పబ్లిక్ క్రౌడ్ ఎలా ఉందని పరిశీలిద్దాం. సినిమా హాల్లో ఉన్నాం మనం. వెంకీ థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొత్తానికి 570 సీట్స్ ఫుల్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కిక్కిరిసేటువంటి జనం అంటే ఈ ఫ్యాన్స్ చూసేందుకు మొత్తం కూడా సీట్లన్నీ ఫుల్ అయినటువంటి పరిస్థితి. సుమారుగా మొదటి రోజు 900కు పైగా రూపాయలతో ఓపెన్గా అంటే పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో 900 పైగా టికెట్లతో అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం తాజాగా 270 రూపాయలు, 330 రూపాయలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సినిమా థియేటర్లు మాత్రం పబ్లిక్ పూర్తి స్థాయిలో నిండున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు, సింహాల్లో ఏవైతే వెంకీ థియేటరు, భరత్ థియేటరు, రాజ్ థియేటరు, అదేవిధంగా ఎస్విసి కాంప్లెక్స్లో ఒక థియేటరు, శ్రీరామ థియేటర్తో పాటు ఆనంద్ కాంప్లెక్స్లో 2 థియేటర్లో కలెక్షన్ల సునామీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా హాల్ మొత్తం కిక్కిరిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పుష్ప మానియా మాత్రం 3వ రోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పుష్ప సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల వర్షం కురిపిస్తున్న కలెక్షన్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఒకవైపు RRRని, బాహుబలిని, అదేవిధంగా కలెక్షన్ల బీట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టార్గెట్ 2000 కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకుని పెద్ద ప్రాజెక్టుగా కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి సినిమా మొత్తం పుష్ప మానియా కొనసాగుతుంది. మరోవైపు మొదటి రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని, తనను క్షమించాలని చెప్పి, తన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలకు ఎస్క్రేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు అంటే ఇలాంటి సంఘటన జరగడం దారుణంగా మాట్లాడే పరిస్థితి. మరోవైపు పుష్ప సినిమాకి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే పైరసీ సీడీలు బయటికి రావడం జరిగింది. పైరసీ మూవీస్ మొబైల్స్లో అంటే ఆన్లైన్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటామని మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3వ రోజు మాత్రం పెద్ద ఎత్తున కలెక్షన్ వర్షం కనిపించేటువంటి పరిస్థితి అయితే కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్ కూడా ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో చంద్రశేఖర్ తోసిన RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.